నమస్కారం. నేను డాక్టర్ కొండపాక కిరణ్ కుమార్, కార్డియాలజిస్ట్, సన్ రైజ్ హాస్పిటల్స్, కరీంనగర్. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది 1925లో మొదలైంది. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ 100 సంవత్సరాలు మొన్న విజయదశమితో పూర్తి చేసుకుంది. సో ఆర్ఎస్ఎస్లో ఒక 5గురితో మొదలైన ఆర్ఎస్ఎస్ స్లోగా పెరుగుతూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక శాఖలు ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం దానిలో ఉన్న క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణతోని ఒకరికొకరు తోడుగా మన ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు కానీ మిగతా ఏ విపత్తులు జరిగినప్పుడు కానీ ఆర్ఎస్ఎస్ సంఘ సేవకులే ముందుండి అందరికీ పేద ధనిక మత సంబంధం లేకుండా అందరికీ ఆ ప్రకృతి విపత్తులో పునర్నిర్మాణంలో వాళ్ళు సహాయం చేస్తూ ఇలా వివిధ శాఖలు పెంచుకుంటూ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. సో నాకు చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్తోని అటాచ్మెంట్ చాలా తక్కువ అండి. బట్ నేను కరీంనగర్కి వచ్చిన తర్వాత ఈ ఆర్ఎస్ఎస్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవాడిని. సో దానివల్ల ఆర్ఎస్ఎస్కి నాకు అటాచ్మెంట్ పెరిగింది. నాతో పాటు మా బాబు కూడా ఆర్ఎస్ఎస్కి అటాచ్మెంట్ పెరిగింది. ప్రతి శనివారం మా కమ్యూనిటీలో కర్రసాము నేర్పిస్తున్నారు ఆర్ఎస్ఎస్ శాఖ వాళ్ళు. వాడు రెగ్యులర్గా ప్రతి శనివారం ఆ కర్రసాము కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. ఇప్పుడు రెగ్యులర్గా దానికి అటెండ్ అవుతున్నాడు. దీని ద్వారా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు, దేశభక్తి, హిందూ మతం గురించి వాటిలో ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఇలా చిన్నపిల్లల్లో మానసిక వికాసము, మన హిందుత్వం మీద అవగాహన పెరగడం వల్ల భవిష్యత్ తరాలకు ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. నమస్కారం.